నమస్కారం. ఛేది దేశపు రాజైన ధర్మఘోషుడు శృతాదేవిల కుమారుడు శిశుపాలుడు. శిశుపాలుని తల్లి శృతాదేవి శృతస్రవ అని కూడా అంటారు ఆమెను. ఆమె శ్రీకృష్ణుని యొక్క మేనత్త, వసుదేవుని యొక్క చెల్లెలు. అయితే ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులు, నుదుటి మీద కన్నుతో, గార్ధవ స్వరంతో ఏడ్చేవాడు. అది చూసి ఆకాశవాణి అయినటువంటి అశరీరవాణి ఇతన్ని ఎవరెత్తుకుంటే అతని యొక్క 4 చేతులు మాయమై 2 చేతులు ఉంటాయో, అతని నుదుటిన కన్ను పోతుందో, అతడి స్వరం మామూలుగా మారుతుందో, అతడి చేతిలోనే ఈ శిశువు మరణిస్తాడని చెబుతుంది. అప్పటి నుండి ధర్మఘోషుడు శృతాదేవి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిల్లవాడిని ఇస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒకసారి బలరామకృష్ణులు మేనత్త ఇంటికి వచ్చినప్పుడు శృతాదేవి ఆ శిశువును బలరామునికి, తదనంతరం శ్రీకృష్ణునికి ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలునికి ఉన్నటువంటి 4 చేతుల్లో 2 చేతులు మాయమవుతాయి. అదేవిధంగా నుదుట ఉన్న కన్ను మాయమవుతుంది. తర్వాత అతని స్వరము మార్దవంగా మారుతుంది. అప్పుడు శృతాదేవి శ్రీకృష్ణుడితో తన తప్పులు ఖాయమని చెప్తుంది. కృష్ణుడు ఆ సందర్భంలో, నీ కుమారుని యొక్క 100 తప్పులను నేను క్షమిస్తాను, ఆ తర్వాత మాత్రం క్షమించను, అతన్ని హతమారుస్తానని చెప్తాడు. ఆ సందర్భంగా ధర్మరాజు యొక్క రాజసూయ యాగములో శిశుపాలుడు విచ్చలవిడిగా మాట్లాడడంతో 100 తప్పులు దాటిపోవడంతో శ్రీకృష్ణుడు తన చక్రం చేత శిశుపాలుని సంహరిస్తాడు. ధన్యవాదాలు.